ఆయన వ్యక్తిగతంగా ఈ రకమైనటువంటి డిసీజ్ స్పర్ధల్లో ఉంది. ఈ మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యం ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి విధానాన్ని ఇప్పుడు మొత్తం మార్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్. ఈ రోజున వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రైవేట్ యొక్క విధానం ప్రజలకు కూడా అందించేటువంటి సేవలు, దానికి తీసుకునేటువంటి డబ్బులు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ తీసుకొని నడిపిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి వాస్తవం. ఆ రకంగా ఈ రోజున ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీ కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ కానీ కొన్ని వేల మందికి రోజు సేవ చేసుకుంటారు. కేజీహెచ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర మొత్తమే కాదు, ఛత్తీస్గఢ్, తర్వాత మేము మధ్యప్రదేశ్, లేకపోతే ఇప్పుడు ఒరిస్సా నుంచి కూడా రోజు 3200 మంది ఓటీ వస్తారు కేజీహెచ్ హాస్పిటల్ మన విశాఖపట్నంలో. సో ఈ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల రోజుకి 3400 మంది రోగులు వచ్చి వాళ్ళు ఎంతో కొంత ఉత్సాహం పొంది రోగాలు నయం చేసుకొని వెళ్తారు. మనం టైం టెస్టెడ్ విధానం ఎక్కువ చెప్పకుండా టైం టెస్టెడ్ స్టార్ట్అప్ విధానంతో చూస్తే 2019 మనకు డిసెంబర్లో కోవిడ్ వచ్చింది. 2020లో మార్చిలో మనకు స్టార్ట్ అయింది కోవిడ్ కేసు. కోవిడ్ కేసు వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ కంపెనీలు మూసేశారు. ప్రభుత్వ వైద్యం మాత్రమే ఉంది. ప్రభుత్వం ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే పనిచేసేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎవరికైనా సరే గర్భవతులు అయితే డెలివరీ చేశారు. డెలివరీ చిన్నపిల్లలు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్రభుత్వం దాంట్లో ఏం చేశారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా సరే ప్రభుత్వ వైద్యమే లభించింది. అట్లాంటి పరిస్థితుల్లో, ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ప్రాణాలందరూ మన గుప్పిట్లో పెట్టుకొని నా మనవడు ఏమైపోతాడో, నా కొడుకు ఏమైపోతాడో, నా కోడలు ఏమైపోతుందో, నేనేమైపోతానో అన్నటువంటి ఆందోళనకు చేసినటువంటి ప్రత్యక్షంగా మన అందరం చూసినటువంటి పరిస్థితి కోవిడ్ పరిస్థితి 2020. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళ అజమాయిషీతో నిర్వహించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు, ఎందుకంటే కళాశాలలు అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే రేపు డాక్టర్లు అవుతారో వాళ్ళే సేవలు. ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రైవేట్గా చేయొచ్చు. కానీ శ్రీకాకుళంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో, గుంటూరు మెడికల్ కాలేజీలో, రంగరాయ మెడికల్ కాలేజీలో అతి తక్కువ ఫీజు తీసుకొని వచ్చి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని, ఈరోజు వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, అది డిఫరెంట్ థింగ్. కానీ నాణ్యమైనటువంటి వైద్యాన్ని, ఒక నమ్మకాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ ప్రైవేటీకరణ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం, వాటిలో 5 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. మచిలీపట్నం కావచ్చు, లేదా నంద్యాల కావచ్చు, లేకపోతే మన రాజమండ్రి కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 5 కాలేజీలు స్టార్ట్ చేసి పెట్టారు. ఆ 5, 17 5 పోయిన తర్వాత మిగతా కాలేజీలో ఒక కాలేజీ మటుకు పాడేరు మెడికల్ కాలేజీ మటుకు గిరిజన ప్రాంతంలో ఉంది. కాబట్టి ఆ 17 మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాలేజీని మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నాం. మిగతా కాలేజీని మేము పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరిస్తామని చెప్పి. ప్రైవేట్ యొక్క పరిస్థితి గత ప్రభుత్వం ఎట్లయితే ప్రైవేట్ దాన్ని గవర్నమెంట్ చేసి ప్రజలకు సేవలు అందించి ఒక సేవాభావంతో, ఒక సామాజిక బాధ్యతతో ఈ రోగులు చేసినటువంటి బాధ్యతలన్నింటినీ విస్మరించి ఈ రోజున ప్రభుత్వం దీని పీపీపీ మోడల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రైవేట్లోనే కానీ కొనసాగితే దాంట్లో చదువుకున్న లాస్ట్ 20 సంవత్సరాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అబ్నార్మల్ ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం చేయడం వల్ల 10,000 ఫీజుతో వాళ్ళు ప్రతి సంవత్సరం 50,000 కట్టడం వల్ల కంప్లీట్ చేయాలి. ఒకటి. రెండోది ఏంటి, దాంట్లో రిజర్వేషన్స్, కేటగిరీస్ వీటన్నిటి కూడా లబ్ధి పొంది చురుకైనటువంటి విద్యార్థులు, లేకపోతే పేదవాళ్ళు, దళితులు, యువకులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యి దాంట్లో చేయాలి. ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత సీట్లు అమ్మకానికి కానీ వేరే కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది, ఒక 107, 108 దాంట్లో వాళ్ళు పెట్టించి ఏబీసీ కేటగిరీ ఆ తీసుకొచ్చినటువంటి విధానం ఏంటి, మామూలుగా ఉండేటటువంటి జనరల్ కేటగిరీ అంటే ఫస్ట్ 100%లో నీట్ నుంచి 15% ఏ రాష్ట్రమైనా సరే హ్యాండ్ ఓవర్ చేశారు. ఎందుకంటే అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి దానికి మనం హ్యాండ్ ఓవర్. మిగతా 85%లో
దాన్ని దాంట్లో ఒక భాగం ఏంటంటే మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి 12 లక్షలు సంవత్సరానికి 20 లక్షలు ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ కోట అని చెప్పి కన్వీనర్ కోట అని ప్రకటించారు. ఇప్పుడు 20 లక్షలు అంటే ₹1,00,00,000, 12 లక్షలు అంటే 60 లక్షలు. దానికి గత ప్రభుత్వం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏమంటే మన వాళ్ళు చాలా దేశాలకు వెళ్ళిపోతారు, ఉక్రెయిన్కి వెళ్ళిపోతారు, చైనాకి వెళ్ళిపోతారు, ఇండోనేషియాకి వెళ్ళిపోతారు, చదువుకుంటారు, కానీ ఖర్చులు బాగుంటుందండి. అదేదో ఇక్కడే పెడితే పిల్లగాడు వాడు ఇంట్లోనే ఉంటాడు కదా, చదివించండి, ఇదే ఖర్చు అవుతుంది కదా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వమే మేము ఆ 107, 108 జీవోలు రద్దు చేస్తాం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, అసలు ఇది అంత లోపభూయిష్టం కాబట్టి రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున అది రద్దు చేయకపోగా ఈ మెడికల్ కాలేజీని మేము నిర్వహించలేము, మాకు ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, అందుకని మేము ఈ రోజున వీటిని ప్రైవేట్ పరం చేస్తాము. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జనవరి 10వ తారీఖు నాడు మేము హెల్త్ మినిస్టర్ గారి సెక్రటరియట్లో కలిసి, సార్ మీరు ప్లీజ్ డ్రాప్ దిస్ ఐడియా, ఇది కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే గతంలో ప్రభుత్వాలే దీని ఆగ్రహానికి, ప్రజల ఆగ్రహానికి గురైపోయి ప్రభుత్వాలే మారిపోయినటువంటి పరిస్థితి మీరు గుర్తించండి. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆరోగ్యం విషయంలో ప్రాబ్లం వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కూడా దీని మీద వ్యతిరేకత ఉంటే ఫైనల్ గా ఏంటంటే కంప్లీట్గా దిగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీకు శ్రీకాకుళంలో ఒక యూజర్ చార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారు, చాలా మందికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఎక్స్ట్రా తెలుసు. ఇది ఫస్ట్ లో గవర్నమెంట్ కాదు, దీని ఒక సపరేట్ గా రిమ్స్ అని చెప్పి పెట్టి 4 కాలేజీలు ఓపెన్ చేశారు. శ్రీకాకుళం, కడప, అలాగే ఒంగోలు, ఇట్లాంటి కాలేజెస్ అన్ని ఓపెన్ చేసి దీనికి ఒక సపరేట్ స్ట్రక్చర్ పెట్టి వీటి మెయింటెనెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండేటువంటి ఐడియాను పెట్టారు. అలాంటి దాని మీద పబ్లిక్ అప్రోచ్ వచ్చింది, అందుకని దాన్ని డ్రాప్ చేసేస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. ఈ రోజున పరిస్థితి ఏంటంటే మళ్ళీ మొదటికి వచ్చి మొత్తం కాలేజీని, అలాగే దాంతో పాటు ఉండేటువంటి మెస్ని, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఒకవేళ కనుక ప్రైవేట్ ఆ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే ఆసుపత్రి, కాలేజీ, మెస్సు, లైబ్రరీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 66 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకి దాన్ని లీజ్ ఇద్దామనేటువంటిది ఈ రోజు మనకి లేకపోలేదు. ఈ రోజు ఎగ్జాంపుల్ మనకి కుప్పం, చిత్తూరులో ఒక హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలోకి ఇచ్చారు. మొదటగా దాన్ని 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇచ్చి దాని తర్వాత దాన్ని 33 ఏళ్ళకి పెంచారు. దాంట్లో ప్రభుత్వ అజమాయిషి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది మొత్తం ప్రైవేట్ హాస్పిటల్. దానివల్ల పేద ప్రజలు ఎక్కడ వెళ్ళిపోతారా? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా పీపీపీ కానీ ఇంకొక మోడల్లో ప్రభుత్వ ఆసుపత్రులని ప్రైవేట్ చేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళు పబ్లిక్ ఉపయోగపడలేదు, అబ్నార్మల్గా వాళ్ళు ఫీజులు వసూలు చేసిన వల్ల ఇప్పుడు పరిస్థితి వాళ్ళ తలకు గొప్పలు కట్టి పరిస్థితి ఉందని చెప్తున్నారు. స్వీడన్లో రిపోర్ట్ అది. ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే ఇక్కడ రాయచూరులో, మన కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో ఉన్నటువంటి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిని ఇదే మోడల్లో ప్రైవేట్ చేశారు. 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి కంప్లైంట్లు అన్ని చూసిన తర్వాత మనం చాలా పొరపాటు చేసాము అని చెప్పి మరి దాన్ని రివర్స్ చేసి గవర్నమెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అంధేరిలో, మీ అందరికీ తెలుసు, సర్వేలెన్స్ హాస్పిటల్ అంటే విశాఖపట్నం అనుకుంటున్నాను. విశాఖపట్నంలోనే కాదు, గ్రేటర్ ముంబై కార్పొరేషన్ కింద కూడా సర్వేలెన్స్ హాస్పిటల్ అంధేరిలో చాలా పెద్ద హాస్పిటల్, దాన్ని కూడా అదే రకంగా ఉపయోగించి చేశారు. దానివల్ల కూడా పెద్ద దీన్ని ఇదే కాకుండా ఈ రోజున మధ్యప్రదేశ్, భోపాల్, అలాగే ఇందోర్, ఇలాంటి చోట అన్ని చోట్ల కూడా ఈ కాలేజీలన్నింటినీ, హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ చూస్తూ యాక్చువల్గా 10,000 బెడ్లు ఢిల్లీలో ఉన్నటువంటి మాట అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇవాళ రవి దుగ్గల్ అని చెప్పి ఆయన ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ బాంబేలో, ఆయన మెసేజ్ ఇచ్చాడు, మీరేమీ డిఫరెంట్గా అనుకోవద్దు, ఢిల్లీలోనే కాదు బాంబేలో కూడా పరిస్థితి అంతే, ఎందుకంటే ఆసుపత్రులు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే వీడు ఆసుపత్రులను నిర్వహించలేనటువంటి ప్రభుత్వాలు వీళ్ళు అసలు ప్రజారంజకంగా పరిపాలన ఎలా చేయగలరు? దేశం ఏదైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆయుష్ పరిమాణం తర్వాత ఆరోగ్య వ్యవస్థ మీద మొత్తం దేశం అభివృద్ధి అని చెప్పినటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా అని ఆలోచించాల్సిన అవసరం. ఈ రోజున జస్ట్
కాలేజీలు ప్రైవేటీకరణ ఒకటే కాదు, దాని తర్వాత నెక్స్ట్ కాలేజీలు ఏం చేస్తారు వాటిని, అవి కూడా మనకి బర్త్డే కాబట్టి వాటిని కూడా చేస్తారు. ఇదేదో ఒక చూడుకి ఒక వాడలో లేకపోతే ఒక వీధిలో ఒక వైపు కనుక అంటుకుందంటే నిప్పు అది తగలబడుతుందంటే పర్వాలేదు, మనకేం ప్రాబ్లం లేదు, అది ఇక్కడ దాకా రాదు అనుకుంటాం. అది టైం మాత్రమే గ్యాప్, ఎందుకంటే విధానాలు అలా ఉంటాయి. సో ఈ రోజున దీన్ని గుర్తించి మేము 23వ తారీఖు మార్చి జనవరి 10వ తారీఖు చెప్పాను సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి ప్రత్యక్షంగా మేము సార్ ఇది ఐడియా డ్రాప్ చేయండి, మీరు ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి, స్టాఫ్ని ఏర్పాటు చేయండి, అలాగే మీరు ప్రొఫెషనల్ని డెవలప్ చేయండి, తీసుకోండి, అలాగే ఇంకా దాంట్లో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయండి, బడ్జెట్ని కేటాయించండి మీరు. ఎందుకంటే ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిక ప్రకారం 5% 6% జీడీపీలో ఇవ్వలేదు. కనీసం మీ ప్రభుత్వం ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి అత్యధిక మెజారిటీతో నమ్మకంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీరు దయచేసి చూపించాలి. కానీ ఆ బడ్జెట్ కేటాయించలేదు. కరెక్ట్గా లాస్ట్ బడ్జెట్ 24-25కి 25-26 కనుక చూసుకుంటే ద్రవ్యోల్బణాన్ని కనుక మన కన్సల్టేషన్ తీసుకుని ఇన్ఫ్లేషన్ కనుక చూసుకుంటే అది కేవలం ఒక జస్ట్ కాస్మెటిక్ టచ్ మాత్రమే కానీ ఇంకేదనుకుంటుంది. పైగా 2000 కోట్ల రూపాయల బడ్జెట్లో వైబిలిటీ ట్రాన్స్ఫర్ ఫండ్ అని చెప్పినటువంటిది అంటే వీటిని ప్రైవేట్ చేసే పరిస్థితుల్లో పీపీపీ కిందే పరిస్థితుల్లో వాటి కోసం ఒక 2000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. సో ప్రైవేటీకరణ వైద్యంలో ఉంటే 1,47,00,000 మంది రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియా మీద ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు? ఒక క్రైటీరియా ఉంది కదా, వాడికి ఈ రకంగా డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నాడు, వాడి కుటుంబాన్ని ఒక అనారోగ్య పరిస్థితి వస్తే ఈ కార్డు అవసరం అని చెప్పి 1,47,00,000 మందికి కార్డు ఇచ్చారు. దేశం ఈ రాష్ట్రంలో ఉన్న 5,50,00,000 మంది. ఈ 1,47,00,000 మంది ఒక ప్రామాణిక ప్రకారం 2 పూట్ల కూడా భోజనం చేయని వాళ్ళకి ఇచ్చారని చెప్పినప్పుడు ఆ 1,47,00,000 మంది ఎక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోవాలని నిన్న 7 నెలల్లో డెలివరీ అయిందా పిల్ల 800 గ్రాములు వాడు తీసుకెళ్ళి లోటస్ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ ఇంక్యుబేటర్ వెంటిలేటర్ లాంటిది పరికరం అక్కడ పెడితే రోజుకి 80,000 వాళ్ళు 3 రోజులు అయింది. 3 రోజులు అయిన తర్వాత సార్ మమ్మల్ని కేజీహెచ్లో పెట్టండి సార్, ఎందుకంటే కేజీహెచ్లో ఏదో ఒక ఏర్పాటు చేయండి సార్. ఎందుకు 80,000 రోజుకి మన మనవరాల్లో లేదా మునిమనంలో పెట్టుకొని మనం ఎన్ని రోజులు మనం ఉండగలం చెప్పండి సార్ మీరు. నిజంగా ఇంకో కేసు ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి, కానీ కార్పొరేట్ హాస్పిటల్లో మీకు ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చేస్తాం సార్, కానీ మీరు ఒక 3 లక్షలు పట్టుకుని చూడరు. ఎందుకనంటే ఖర్చులు అవుతాయి. ఆరోగ్యశ్రీ కార్డు పరిస్థితి అలా ఉంటే లేకపోతే ఈ డబ్బులు ఇంత అవుతాయంటే అసలు ఈ జనాలు ఎవరు 2 పూట్ల తెలియని వాళ్ళు, తినటానికి లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది ఇంకా మధ్యతరగతి కంటే దానికంటే దిగువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి కుటుంబాలు వాళ్ళు ఏం కావాలి? ఒకవైపు డిసీజ్ బర్డెన్ ఇలా ఉంది, వాస్తవ పరిస్థితి ఇలా ఉంది. ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను కూడా మీరు ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా ఊరికే చేస్తారు? ఎప్పుడైనా చూసిన ఒక ఉదాహరణ చెప్పండి. అసలు కోవిడ్లో కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ప్రాణం పోతుందన్న భయంతో పెట్టారు. ఇన్సూరెన్స్ పనిచేయలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ 90% ఇస్తామంటే 10% పోతుంది కానీ అనుకున్న దగ్గర 30% పోయింది. ఇది వాస్తవ పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మందిని కోవిడ్లో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులే కాపాడగలిగారు. అలాంటి నెట్వర్క్ని, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ పరం చేసి మీరు ప్రజల ఆరోగ్యంతో చెలకట్టలేకపోయారు. అసలు నాణ్యత ఉన్నదని చెప్తున్నారు కదా. మీరు ₹1,00,00,000 తీసుకున్న తర్వాత, ఖర్చు పెట్టిన తర్వాత ఆ కుటుంబం ఆ ₹1,00,00,000 మేము ముందు లోన్ తీసుకున్నాం, దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. కానీ సమాజంలో ఈ రకంగా సేవ చేయాలి, వాళ్ళకి ఈ రకంగా మనం ఉపయోగపడాలని చెప్పిన ఆలోచన ఎలా ఉంది అసలు? అంటే వైద్యంలో నాణ్యత దెబ్బతినే పరిస్థితి. మెరుగైనటువంటి మెడికల్ లాంటి విద్యార్థులు ఎవరైతే డాక్టర్ అయితే నేను చదువుకుంటాను, ఈ సమాజానికి సేవ చేస్తాను అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం. పైగా ఇంకొక వాదన కూడా మొదలవుతుంది. ఈ కాలేజీలన్నీ వస్తే అసలు డాక్టర్లు బాగా పెరిగిపోతారని
కాబట్టి డాక్టర్లు వీధికి 10 మంది, వీధికి 20 మంది, వీధికి 30 మంది అయిపోయి అసలు ఎక్సెస్ అయిపోయి వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగా అయిపోతారండి. 15 నెలలకి 20 నెలలకి పనిచేస్తున్న పరిస్థితి వస్తున్న వాళ్ళని కూడా వస్తుంది. కానీ నిజమైనటువంటి అవసరం ఏంటి? ఒక ప్రామాణిక ఉంది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అది కూడా పీపీపీలో ఉంది. అంటే మీరు కొత్తగా తీసుకొచ్చేవాడిని పీపీపీ అన్నాడు, పాత పట్టణాన్ని ఇలా వదిలేస్తారు. సో ప్రతి దాన్ని పీపీపీలో ప్రైవేట్ చేస్తాము, కాలేజీని ప్రైవేట్ చేస్తాము అనేటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మానుకోవాలి అని చెప్పడం కోసం ప్రజారోగ్యంగా ఈరోజు మేము ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా పెద్ద వాళ్ళందరూ డాక్టర్ సుజాతారావు గారు తెలిసి ఉంటారు. 50 సంవత్సరాలు అక్కడ సుదీర్ఘంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేశారు. డాక్టర్ కేఎల్ గారు అమ్మాయి ఆవిడ డాక్టర్ పివి రమేష్ సుదీర్ఘంగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈఏఎస్ శర్మ గారు ఉన్నారు వైజాగ్లో, ఆయన వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉత్తరాలు రాయడమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ప్రత్యక్షంగా సెమినార్కి ప్రజారోగ్యవేత్త నిర్వహించినటువంటి సెమినార్కి వాళ్ళు తిరుపతిలో వచ్చారు, విజయవాడలో వచ్చారు, విశాఖపట్నంలో వచ్చారు. వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇంకొకళ్ళు డెనాడలో ఉన్నారు. లేకపోతే ఖచ్చితంగా అన్ని చోట్ల వచ్చారు. మన రౌండ్ టేబుల్ సమావేశంతో మనం గెలవలేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు జనాలు ఎందుకు ఇట్లా ప్రైవేటైజ్ అవుతుంటే వాళ్ళ ఆరోగ్యాలతో ప్రభుత్వంలో చెలగాడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు ప్రతి ఊరికి వెళ్ళండి, కనుక్కోండి, వాళ్ళ రియాక్షన్ అయితే రెస్పాండ్ అయితే కనుక్కోండి, వాళ్ళ ద్వారా ఒక తీర్మానం చేయండి. ఇక్కడ మేము శ్రీకాకుళంలో మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నామని ఒక సిటిజన్ ఫోరంగా చెప్పండి. అందుకని అన్ని చోట్ల కాకినాడలో చేసాం, గుంటూరులో చేసాం, మొన్న 15వ తారీఖు నెల్లూరులో చేసాం, ఇప్పుడు రేపు 29వ తారీఖు మదనపల్లి చేసాం. ఒక్కొక్క దగ్గర ఒక సిస్టమ్. మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీకి అటాచ్ చేయాలంటారు. ఆ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ఒప్పుకోమని చెప్పి లోకల్ సిటిజన్స్ అందరూ ధర్నా చేస్తారు. ఇది మదనపల్లి పరిస్థితి. రేపు 29 మదనపల్లిలో పెట్టారు. ఇలాగ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. దాని తర్వాత మనం విద్యార్థి సంఘాలు ఏఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీటీఎస్ కావచ్చు, ఎన్ఎస్ఐ కావచ్చు, ఆర్ఎస్ ఇట్లాంటి సంఘాలు అన్నీ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తున్నాయి. సార్ ఈ ఐడియాని డ్రాప్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యొక్క నంబర్ని బట్టే రేపు స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉంటాయి. దాని ప్రకారంగా ఫ్యాకల్టీలు ఉంటాయి, దాని ప్రకారంగా వాళ్ళు. మరి పొద్దున మనకి సూపర్ స్పెషాలిటీలో వైద్యులు కావాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పీజీ సీట్లు కూడా కావాలి. మనకి అండర్ గ్రాడ్యుయేట్ సీట్లే 50 అనుకోండి, పీజీ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వాటిలో కూడా పెరుగుదల ఉండాలంటే అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా పెరగాలి. వాటి సీట్లు పెరిగితే అప్పుడు సూపర్ స్పెషాలిటీ పెరుగుతుంది. అందుకని ఈ రోజున వైద్య విద్యార్థులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం చాలా చోట్ల వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. దేశానికి కరెక్ట్ కాదు, రెండోది వాళ్ళు కొన్ని వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, డిఫరెంట్ అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఉన్నటువంటి వైద్యం కనుక ప్రైవేటీకరణ జరిగితే మాత్రం అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే మీరు ప్రవహిస్తున్నటువంటి గంగోత్రిలో కనుక కలుషితం అయిపోతే మొత్తం ఎట్లయితే పాట్నా దగ్గరికి వచ్చి, తర్వాత బీహార్ దగ్గరకు వచ్చి, లహర్సరాయికి, బేగుసరాయికి పోయిన తర్వాత ఎంత కలుషితం అయిపోయి పోతుందో అదే రకంగా ఎప్పుడైతే మెడికల్ కాలేజీ కనుక ఈ రకంగా కనుక అంటే మొత్తం సమాజంలో ఉన్నటువంటి వైద్యం ఎప్పుడైతే కార్పొరేటైజేషన్ ఉందో సామాన్యుడికి వైద్యం అనేది అందుబాటులో ప్రైవేట్ వాళ్ళు ఎవరు గురికెట్ చేయరు. దానికి డబ్బులు కావాలి, యుద్ధం ఉండే పరిస్థితి మనకుందా? లేనప్పుడు దాని బాధ్యత ఎవరు? ఉన్న సిస్టమ్ని కంటిన్యూ చేయకుండా ఈ కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఉన్నారు అని చెప్పడం అనేది కూడా మన బాధ్యతగా. అందుకని మీ అందరి దగ్గరికి వచ్చాం. మీరందరూ పెద్దవాళ్ళు, అనేక సంఘాల నాయకులు, విద్యార్థులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక
మెచ్యూరిటీతోని ఒక మైండ్ దీన్ని ఆలోచించి ప్రజలు ఏ రకంగా మనం సెన్సిటైజ్ చేయగలం దీనికి వ్యతిరేకంగా అలాగే వాటిని ఎట్లా వెనక్కి తిప్పికొట్టగలం దాన్ని నేను సూచనలు సలహాలు ఇవ్వండి. మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాం, ఈ పని కూడా చేస్తాం. ఈ సూచనలు సలహాలు కనుక ఇవ్వగలిగితే మాకు ఎంతో ఉపయోగపడతాయి. నేను తప్పు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. ప్రైవేటీకరించండి అని అంటే ఓకే, నోట్ చేసుకుంటాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఉంటుంది. మేము చెప్పాం కదా అని చెప్పి వాళ్ళు ఎవరినో మనం నిలంతరం చూడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ వైద్యం సామాన్యుడికి కొంత అందుతున్న వైద్యం ఇంకా పరిపుష్టి చెందాలి. అసలు మీరు ఎన్నికల్లో గెలిచి వచ్చిందే మేము కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ వస్తుంది మనకి ఉన్న వైద్యం ఉంటే చాలు, దాన్ని డెవలప్ చేస్తే చాలు, ప్రతి వాటికి ఉన్న దానికి సౌకర్యాలు చేస్తే చాలు. ఫైనల్గా ఈ రోజు మిగతా వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా కార్పొరేట్కి వెళ్ళినటువంటి ప్రతి వాడు కూడా రోగి ఎవడని వెళ్తే వాడి దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వాడి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సార్ నన్ను ఏం చేయమంటారు సార్, ఇంకా 15 రోజులు అంటే నేను ఉండడం అంటే ఒక పని చేయండి సార్, మీరు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నా కదా, అయినంత అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి అంటే కార్పొరేట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం. ఉన్నాగా చెప్పండి, లేకపోతే ఎక్కడ తీసుకెళ్తున్నాడు, వీడు బిల్లు కట్టుకోకపోతే ఉంచండి, నీ దగ్గర డబ్బులు లేకపోతే వాడు పెట్టకపోతుంది, పైగా 1,00,000 2 లక్షలు లేకుండా అసలు ముందు అడ్మిట్ చేసుకోండి. ఈ రకమైనటువంటి విధానాలు పర్యవసానాలు తెలిసినటువంటి విఘ్నత ఉన్నటువంటి వ్యక్తులుగా దీన్ని మనం అపోజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇంకా వివరాలు ఉంటే అడగండి, మీకు అనుమానాలు ఉంటే అడగండి, నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. చైతన్యంతో కూడినటువంటి ప్రజల అభిప్రాయమే ప్రభుత్వాల యొక్క ఫలితాలను కానీ వాళ్ళ ఆచరణ కానీ మార్చగలరు. సో ఆ కార్యక్రమంలో భాగంగా చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడమని కోరుతున్నాము. కొత్తగా మనకి డాక్టర్ సత్యానంద గారు ప్రిన్సిపాల్ వచ్చారు, వారికి ఆహ్వానం పడుతున్నాం. అట్లాగే రమణ ఐదు భాస్కర్